సుమన్ టీవీలో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు చించుమాన రమేష్ బాబు. ఈరోజు కూడా ఒక చక్కని వైద్యం గురించి మీకు తెలియజేయాలని కొన్ని మూలికలు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క వైద్యము ఏమిటి, అది ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీకు క్లియర్గా ఒకటొకటి నీట్గా మీకు వివరంగా చెప్తాను. చూడండి, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ యొక్క మూలికలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్గా చూడండి. ఈ యొక్క ఔషధం ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుందంటే పురుషులలో కానీ స్త్రీలలో కానీ పిల్లలలో పెద్దలలో ప్రతి ఒక్కరిలో మనకు ఈ యొక్క సమస్య వస్తుంటుంది. మనకు వెంట్రుకలకు సంబంధించినటువంటి సమస్యలలో బట్టతలైతేనేమి, వెంట్రుకలు రాలిపోవడం కానీ, వెంట్రుకలు పలచబడినా, వెంట్రుకలు తెల్లగా అవుతున్నా, ఇలాగా జుట్టు సమస్యలు ఏమన్నా ఉండని అన్ని రకాల వెంట్రుకల సమస్యలకు ఒక చక్కని ఔషధము, దివ్య ఔషధము నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అన్ని మూలికల గురించి వివరంగా చెప్తాను, తయారు చేసుకునే విధానం చెప్తాను. చూడండి, ఒకటొకటిగా మనం తెలుసుకుందాము. మొదటగా మందారమాకు, మందారపాకు. ఈ మందారమాకు గురించి మీకు అందరికీ తెలుసు, ఇంటి దగ్గర ఉంటుంది. మనము ఈ మందారంలో ముద్ద మందారమాకు, అదేవిధంగా రేకు మందారం ఉంటుంది. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మందారం ఆకు, మందారం పూలు మనకు ఈ యొక్క నూనెలో మనం వాడతాం. ఈ ఆకు వల్ల ఉపయోగం ఏమంటే వెంట్రుకలు చాలా స్మూత్గా బాగా మనకు పెరుగుతాయి. మందారం ఆకు ఒకటి. అదేవిధంగా రెండవది వేపాకు. వేపాకు, లేత లేత వేపాకు కొనలు తీసుకోండి. లేత లేత వేపాకు ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే తలలో ఏదైనా పుండ్లున్నా, ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా వాటికి చక్కగా ఉపయోగపడుతుంది. చేదు గుణం ఉంటుంది కాబట్టి ఎటువంటి బ్యాక్టీరియా అయినా చంపే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల మనకి ఏమైందంటే జుట్టు అనేది మనకు దెబ్బతిని మనకు రాలిపోతాయి దానివల్ల. కాబట్టి ఈ వేపాకు పనిచేస్తుంది. అదేవిధంగా మరొకటి మూడోది తంగేడు, లేత తంగేడు కొనలు. లేత తంగేడు కొనలు మనం తీసుకోవచ్చు. లేత తంగేడు కొనలు కానీ పూలు కానీ మనం తీసుకోవాలి. ఈ తంగేడు మనకు ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది. ఇది ఏమంటే ఒగరు గుణం కలిగి ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు వెంట్రుకలు ఊడకుండా బలంగా బాగా ఉండడం కోసము ఇది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరొక మూలిక ఏమంటే ఆముదం. ఆముదం ఆకులు. ఆముదం ఆకులు వేసుకోవచ్చు, అదేవిధంగా కాయలు కూడా వేసుకోవచ్చు అండి. ఆముదం ఆకులు మనం ఎర్ర ఆముదమైన తీసుకోవచ్చు, తెల్ల ఆముదమైన తీసుకోవచ్చు. దీనిలో రెండు రకాలు ఉన్నాయి కాబట్టి ఆముదం ఆకులు తీసుకోవాలి. మరొకటి ఐదోది, ఇప్పుడు 4 చెప్పాను, ఇప్పుడు ఐదోది కలబంద. కలబంద, కలబంద పట్ట. కలబంద పట్ట లోపల గుజ్జు అంటే మనము ఆయిల్ కాబట్టి వాడుతుంది. ఈ ఆయిల్లోకి మనం కలబంద పైన పట్ట లోపల గుజ్జు అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. ఇది కలబంద పట్ట. అదేవిధంగా గుంటగలగడ, గుంటగలగరాకు చూర్ణం. గుంటగలగరాకు, గుంటగలగరాకు మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆయుర్వేదిక్ షాపులు ఉంటుంది కదా అని తెచ్చుకోవద్దండి. గుంటగలగరాకు మీకు ఎక్కడైనా దొరికితే బాగా ఉంటే తెచ్చుకొని నీడలు ఆరబెట్టుకొని దాన్ని పొడి చేసుకొని ఇట్లా చూర్ణం తయారు చేసుకోండి. మరొకటి ఏమిటంటే మనకు ఉసిరిక చూర్ణం, ఉసిరిక పొడి. పచ్చి ఉసిరికాయలు ఉంటే తీసుకోవచ్చు. పచ్చి ఉసిరికాయలు దొరకకపోతే ఉసిరిక పొడి తీసుకోవచ్చు. అదేవిధంగా మెంతులు మనం ఇంట్లో వాడుకుంటాం కదా, కూరలలో కానీ మనం పప్పులో మెంతె కూర వాడుకుంటాం కదా, ఇట్లా మెంతులు. మెంతులు ఉడక వెంట్రుకలకు చాలా బలాన్ని ఇస్తుంది. వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి. అదేవిధంగా గోరింటాకు. గోరింటాకు ఉడక వెంట్రుకల కలర్ని మార్చడంలో చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. వెంట్రుకలు కూడా నలుపు చేసేటటువంటి బలము ఈ గోరింటాకులో ఉంది మనకు. మరొకటి వట్టివేళ్ళు. ఈ వట్టివేళ్ళు, ఈ వట్టివేళ్ళ వల్ల ఉపయోగాలు ఏమంటే తలలో ఉన్న వేడిని, ఒత్తిడిని తగ్గిస్తుంది.
వెంట్రుకలు బాగా పెరగాలంటే ముందు వేడి ఒత్తిడి తగ్గుతూనే కదా వెంట్రుకలు బాగా పెరిగేది. కాబట్టి ఒట్టి వేలు మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మూలికలు మొత్తం చెప్పాను కదండి, మీరు అన్నీ విన్నారు. ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీని విధానం ఏమంటే మందారం ఆకులు కానీ, మందారం పూలు, అదేవిధంగా వేప ఆకులు, అదేవిధంగా తంగడు లేత కొనలు, అదేవిధంగా ఆముదం ఆకులు, కలబంద, అన్ని మూలికలు చెప్పాను కదా, అన్ని విడివిడిగా మనం చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని లైట్గా వాటిని దంచి కానీ లేకపోతే మనము చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక బాండిల్ తీసుకొని అందులో నూనె పోయాలి. ఒక 2 లీటర్లు నూనె పోసి అందులో ఇవన్నీ వస్తువులన్నీ అందులో వేయాలి. వేసి చిన్న మంట పైనే వండాలి. ఆయిల్ ఏం తీసుకుంటారంటే మనకు కొబ్బరి నూనె తీసుకోండి. 1.5 లీటర్ కొబ్బరి నూనె తీసుకుంటే 1/2 లీటర్ దాంట్లో ఆముదం కూడా కలుపుకోవచ్చు కావాలంటే. కాబట్టి ఇట్లా తీసుకొని మనము ఈ యొక్క మూలికలన్నీ అందులో వేసి బాగా ఆయిల్ మరిగేంత వరకు చిన్న మంట పైన ఆయిల్ బాగా మరగాల. మరిగి 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 అందులో ఉన్నటువంటి ఆయిల్లోకి ఆ మూలిక గుణాలన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ బాగా చల్లగైన తర్వాత మనము ఒక పాత్రలో తీసుకోవాలి. తీసుకొని దాన్ని ప్రతిరోజు సాయంత్రం కానీ, ఉదయం కానీ, నైట్ కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ ఆయిల్ని మనం తలకు రాసుకోవడం వల్ల తలలో వేడి తగ్గుతుంది, తలలో పుండ్లుంటే పుండ్లు పోతాయి. అలాగే అదేవిధంగా వెంట్రుకలు పెరగటం లేదు మావని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి వెంట్రుకలు బాగా అద్భుతంగా పెరుగుతాయి. అదేవిధంగా వెంట్రుకలు పలుచగా ఉండి గ్యాప్ ఉంటుంది చూడండి, వాళ్ళకు కూడా వెంట్రుకలు బాగా వస్తాయి. అదేవిధంగా బట్టతల సమస్యతో బాధపడే వాళ్ళు, అంటే వంశపార్యంగా వస్తుంది అనే వాళ్ళు కాకుండా మధ్యలో ఏమైనా వెంట్రుకలు పొయ్యి ఉండింటే వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగా వెంట్రుకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మంచి ఔషధము. ఈ ఆయిల్ నేను అనుభవంలో చాలా మందికి ఇచ్చాను. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ అనుభవంతో మేము చేసినటువంటి వైద్యము. కాబట్టి మేము పెట్టినప్పుడల్లా కనీసం అంటే 30-40 లీటర్ల ఆయిల్ పెడితే మాకు అయిపోతుంటుంది. కాబట్టి ఈ ఆయిల్ మంచి రిజల్ట్ ఉన్న ఆయిల్ నేను చాలా చేసినాను. కాబట్టి అనుభవంలో ఇది మీకు తెలియజేయాలని అన్ని వస్తువుల గురించి వివరంగా చెప్పాను. ఎవరైతే మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇవి దొరికితే చేసుకోండి. చేసుకోలేని వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించినట్టయితే మా ఫోన్ నెంబరు, మా యొక్క అడ్రస్ అంతా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. నాకు ఫోన్ చేసి ఆయిల్ కావాలంటే తెప్పించుకోవచ్చు. కాబట్టి ఇది ఉపయోగించుకొని అందరూ అందంగా ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటాం. అందరూ నమస్కారం.